ముందుగా డిజిటల్ మీడియా, సోషల్ మీడియా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి. అంటే మాకు ఎలాంటి ఫిలిం బ్యాక్గ్రౌండ్ లేదండి. అంటే మేము ఎక్కడి నుంచో రాలేదు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాము. సో మమ్మల్ని చూపించడానికి మీరు ఇంత దూరం వచ్చినందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి. అండ్ ఎట్ ద సేమ్ టైం మా ఫాదర్ క్యారెక్టర్ చేసిన విజయ రంగరాజు గారికి ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అండ్ మన కోటేశ్వరరావు గారు కూడా, కోట శ్రీనివాసరావు గారికి కూడా ఆయన ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి. చాలా థ్యాంక్ యూ. యా, మా మిడిల్ క్లాస్ లాంటి మా అబ్బాయిలని అండ్ సినిమా మీద ఉండే పిచ్చి 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 అంటే ఆ పిచ్చికి ఈరోజు ఎక్కే స్టేజ్ అంటే పాస్ట్ 8 years చాలా కష్టపడ్డానండి. ఇలాంటి డైరెక్టర్స్ ఉండడం వల్లనే మా లాంటి వాళ్ళు ఈ స్టేజ్ ఎక్కగలుగుతున్నారు. లేకపోతే ఇంతమంది ఆర్టిస్టుల మధ్యలో అంటే అసలు ఈ స్టేజ్ని షేర్ చేసుకోవడమే చాలా థ్యాంక్ యూ. ముందుగా మా ప్రొడ్యూసర్స్ గారికి మాకు ఎలాంటి లోటు లేకుండా మా ఆరోగ్యాలు ఎక్కడ చెడిపోతాయో, మా షూటింగ్ ఎక్కడ ఆగిపోతుందో అని ఆ తపనతో మాకు వంట చేపించి భోజనం పెట్టారు. చాలా చాలా థ్యాంక్ యూ ప్రొడ్యూసర్స్ గారు. మీకు పెద్ద సక్సెస్ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అండ్ ఇంకా మా డైరెక్టర్ గురించి నేనేం చెప్పలేను సార్. సో తను హీ గేవ్ మీ ఏ గ్రేట్ ఆపర్చునిటీ టు ప్రూవ్ మై సెల్ఫ్. అంటే ఇక్కడ నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. అంటే ముందు ఓదల చేశాను. అంటే నా జీవితాలు అదేంటో ఫస్ట్ సంపద్ వచ్చాడు, తర్వాత నరసింహానంద్ వచ్చాడు. మరి అది ఐ డోంట్ నో వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ మై లైఫ్. బట్ యా, ఐ విల్ డూ. ఎలాంటి క్యారెక్టర్స్ ఇచ్చినా కూడా చేయడానికి రెడీగా ఉన్నామండి మేము. అండ్ అట్ ద సేమ్ టైం మా డిఓపి గారు మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ఎంతో అందంగా చూపించినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. అండ్ మా టెక్నీషియన్స్ అందరికి కూడా చాలా థ్యాంక్ యూ. ఆ డైరెక్టర్ మిస్టర్ దిలీప్ గారికి అండ్ కాస్ట్యూమ్ డిజైనర్ అందరికి కూడా, టెక్నీషియన్స్ అందరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకా నాకు హీరోయిన్గా నటించిన శ్రీలు గారికి చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ చాలా సపోర్ట్ చేశారు. అండ్ మా కాంబినేషన్లో ఇంకా చాలా చాలా గొప్ప సినిమాలు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్న శ్రీలు. అండ్ మీ యాక్టింగ్ చాలా చాలా బాగుంది. అండ్ అట్ ద సేమ్ టైం మై బ్రదర్ మిస్టర్ వినయ్ అండ్ మై బ్రదర్ మిస్టర్ సదన్, మేము ముగ్గురం అన్నదమ్ముల క్యారెక్టర్ చేసాం. అంటే ముగ్గురు క్యారెక్టర్స్ సంథింగ్ డిఫరెంట్. అంటే ఐఎమ్ వెరీ ఇన్నోసెంట్, ఐఎమ్ యాజ్ అ మల్లేష్ అండ్ ఈజ్ మై బ్రదర్ అండ్ హీఈస్ ఆల్సో మై బ్రదర్. అండ్ మా ముగ్గురు మధ్యలో జరిగే కథ చాలా, అంటే ఒక చెడ్డవాడికి కూడా ఎక్కడో అంటే ఈ సినిమాని నేను ఎక్కడో జర్మనీలో ఉండి ఎందుకు వచ్చాను అని అంటే ఒక చిన్న కారణం. నాకు ఒక 40 minutes నరేట్ చేశాడండి డైరెక్టర్ గారు. అంటే ఎంత క్రూరమైన మనిషికి కూడా ఎక్కడో ఒక మంచితనం ఉంటుందని తెలియజేశాడు. అంటే మా నాన్నగారిది సార్ డైలాగ్ చెప్పవచ్చు ఒకటి. యా, మా నాన్నగారు ఎంత క్రూరుడు అంటే చంపేస్తాడు, నరికేస్తాడు, తాగుతాడు, తిడతాడు, కొడతాడు, అన్నీ చేస్తాడు. కానీ వాడికి ఒక చిన్న మంచితనం ఉంటుంది. మా ఇంట్లో మా అమ్మ ప్లేస్లో ఒక పని మనిషి ఉంటుంది. సో తను ఒక మాట, అరే ప్రేమ అంటే ఏమనుకుంటున్నారా, ఒకటే చెప్పెడతాను, అరే ఈ సైదులు నా మొగుడు చచ్చిపోవచ్చు కానీ వాడి మీద ఇంకా ప్రేమ చావాలా, ఆ ప్రేమ సచ్చిన రోజు నీ పక్కన వండుతారా అంటే ఆ ఒక్క డైలాగు నన్ను, అంటే నా క్యారెక్టర్ పక్కకు పెట్టేస్తే అదొక్క డైలాగ్ నన్ను సీరియస్లీ ఐ వెంట్ సమ్వేర్. అండ్ థ్యాంక్ యూ స్వప్న, హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. యా, వన్స్ అగైన్ మా పృథ్వీ గారు నటించిన, మా తిలక్ గారు నటించిన ఒక 2 minutesలో ఫినిష్ చేస్తానండి. మా పృథ్వీ గారు నటించిన, అంటే 35 సంవత్సరాలు 36 సంవత్సరాలు ఇండస్ట్రీలో నిలబడడం అంటే మామూలు విషయం కాదండి. అంటే ఇట్స్ నాట్ ఎ జోక్ సార్. మీరు నటించిన ఈ మూవీలో మేము నటించినందుకు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి.